guys, welcome back to our fights. వార్ టు డే వన్ కలెక్షన్స్ ఎంత రావచ్చు, ఎంత అనుకుంటున్నారు చెప్పండి. మాకేం తెలుసు భయ్యా, ఎంత అని కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోతున్నాం. నువ్వే చెప్పరాదు. ఎస్, చెప్పడానికి కదా నేను వచ్చింది. సో మొత్తానికి అయితే వార్ టు డే వన్ కలెక్షన్స్ ఈ రోజు మన డిస్కషన్. సో మొత్తానికి ఇది స్టార్ట్ చేయబో ముందు నేను కొంతమంది ఫ్యాన్స్ కి అండ్ ఆడియన్స్ కి ఒక ముక్కలో ఒకటైతే చెప్పాలనుకుంటున్నా భయ్యా. అది ఏంట్రా అంటే, అసలు వార్ టు కలెక్షన్స్ నేను చెప్పిన తర్వాత అరే ఏంటి భయ ఇంతేనా, అసలు చాలా ఎక్స్పెక్ట్ చేసాం, మరి ఇంత తక్కువ. ఎన్టీఆర్ అంటేనే డే వన్ అంటేనే ఎన్టీఆర్ వస్తుందంటే డే వన్లు అన్నీ ఎగిరిపోతాయి కదా అంటారేమో. సో అందుకే ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్తున్నా, దిస్ ఈజ్ ఎ డబ్ మూవీ, నాట్ ఎన్టీఆర్ మూవీ, ఎన్టీఆర్ స్ట్రైట్ మూవీ. ఓకే, ఈ డబ్ మూవీ అందులోనూ హిందీ ఫ్లేవర్ మూవీ కాబట్టి ఖచ్చితంగా కొంచెం ఇంపాక్ట్ ఉంటుంది అనమాట. ఎందుకంటే ఫ్యాన్సే అసలు ఇట్టయితే చూద్దాంలే, పోయి చూద్దాం దాంట్లో ఏముంది అనుకునే వాళ్ళు ఎక్కువ. ఎస్, 100%. 70% మాత్రమే డే వన్నే వెళ్ళి చూద్దాం అనుకుంటారు, 30% మాత్రము సరే టాక్ను బట్టి వెళ్దాం అనుకుంటారు. అలా కూడా ఉంటారు భయ్య, అందులో డౌట్ ఏం లేదు. సో ఇంకెందుకు కాదు, మొదలు పెడదాం కలెక్షన్స్, వార్ టు కలెక్షన్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే హైదరాబాద్ నుంచి మొదలు పెడదాం భయ్య, అంటే తెలంగాణ నుంచి అనమాట, అఫ్ కోర్స్ నైజాం నుంచి. సో నైజాం కలెక్షన్స్ అయితే అంతకుముందు వచ్చిన దేవరా 23 crores, మించుమించు 22.60 crores షేర్ వసూలు చేసింది అనమాట. అంటే దరిదాపుగా RRR దగ్గరికి వచ్చి ఆగిపోయింది. సెకండ్ ప్లేస్ లో నిలిచింది టాప్ 2లో. సో హార్డ్ టైం రికార్డ్ కొట్టినట్లే. అండ్ ఇప్పుడు దేవరాకే 23 crores షేర్ వస్తే ఇప్పుడు వాటికి మామూలుగా రాదు అనుకుంటున్నారా? బట్ ఇక్కడ మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా భయ్యా, చాలా అంటే చాలా తక్కువగా వస్తుంది. అది జస్ట్ 10 కోట్ల షేర్ మాత్రమే వస్తుంది నైజాంలో, అందులో ఎటువంటి సందేహం లేదు. ఎంత గింజుకున్నా ఇది వాస్తవం. సో 10 కోట్ల షేర్ అక్కడ, ఎందుకంటే డబ్ మూవీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మైండ్ లో పెట్టుకోండి. సో దేవరాకి స్ట్రైట్ మూవీ కాబట్టి ఆ రేంజ్ లో వచ్చాయి. ఎన్టీఆర్ అఫ్ కోర్స్, ఎన్టీఆర్ నెక్స్ట్ స్ట్రైట్ మూవీతో వస్తే అంతకు మించిన అసలు సెలబ్రేషన్ చూస్తాం, అంతకు మించిన కలెక్షన్స్ చూస్తాం. సో దేవర్స్ కూడా చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా అర్థమైపోయింది కదా, నైజాంలో 10 కోట్ల షేర్, ఇంచుమించు ఇంకా ఎక్కువ ఏమైనా బుకింగ్స్ టాక్ బట్టి 11 కోట్ల షేర్ అంతే. సో ఇంకా నెక్స్ట్ వచ్చేస్తే ఆంధ్రప్రదేశ్. ఆంధ్రాలో చూసుకుంటే ఇంచుమించుగా 15 కోట్ల నుంచి 20 కోట్ల దాకా రావచ్చు భయ్య షేర్. 20 కోట్ల షేర్ అయితే ఖచ్చితంగా కొట్టవచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు. ఇక దాంట్లోనే సీడెడ్ చూసుకుంటే ఈసారి మాత్రం, అప్పుడేమో చూసుకుంటే సీడెడ్ లో 10.20 కోట్ల షేర్ ఏమో వసూలు చేసింది దేవరా. బట్ ఈసారి మాత్రం సగం, అంటే 5.50 crores షేర్ అక్కడి వరకు మాత్రం ఖచ్చితంగా రావచ్చు భయ్య. అంటే 5.5 కోట్ల షేర్ అంటే 10 కోట్ల గ్రాస్ దాకా. నైజాంలో చూసుకుంటే 10 కోట్ల షేర్ అంటే 20 కోట్ల దాకా గ్రాసు. ఇక ఆంధ్రాలో చూసుకుంటే 20 కోట్ల షేర్ అంటే 40 కోట్లు, అటు ఇటు 40 కోట్ల దాకా గ్రాసు. సో మొత్తానికైతే ఇది భయ్య ఇంత వస్తుంది. అంటే మొత్తం టోటల్గా నైజాము, ఆంధ్ర, సీడెడ్ ఈ 3 కలిపితే 35 కోట్ల షేర్ అండ్ గ్రాస్ వచ్చి 70 కోట్ల దాకా గ్రాస్. సో మొత్తానికి డే వన్ కలెక్షన్స్ వార్తో ఎన్టీఆర్ స్టార్డమ్ వల్ల వచ్చేది 70 కోట్ల గ్రాస్ అనమాట. ఎస్, అది దిస్ ఈజ్ ఏ హిందీ ఫ్లేవర్, గుర్తుపెట్టుకోవాలి అందరూ. సో ఇక మొత్తం ఇంకా అంతేనా భయ్యా, 70 కోట్లేనా, ఇంకా ఎక్కువ రావా, 100 కోట్లు ఎక్స్పెక్ట్ చేసామంటే వస్తుంది, అది కూడా ఛాన్స్ ఉంది. బట్ బ్లాక్ బస్టర్ టాక్ రావాలి ఖచ్చితంగా. సూపర్ హిట్ టాక్ వస్తే మాత్రం ఎన్టీఆర్ ని ఎక్కువ అసలు ఎక్కడ తక్కువ చూపించకుండా మామూలుగా లీడరా అంటే మాత్రం ఈవినింగ్ అండ్ మ్యాట్ని షోస్ కి మామూలుగా ఉండదు. కుప్పలుగా టికెట్లు తెగిపోతాయి, హౌస్ఫుల్ బోర్డ్స్ పడతాయి. అప్పుడు ఖచ్చితంగా 35 కోట్ల షేర్ ఉండేది 45 కోట్ల షేర్కి వెళ్తుంది. అండ్ 90 నుంచి 100 కోట్ల గ్రాస్ దాకా రావచ్చు, అందులో ఎటువంటి సందేహం లేదు భయ్య. సో ఇట్ ఈస్ డిపెండ్ ఆన్ టాక్ అంతే. సో మొత్తాన్ని మీకు అందరికీ చాలా క్లియర్ కట్గా అర్థమైంది అనుకుంటా. ఇంకా వరల్డ్ వైడ్ డిస్కషన్ అంటే ఇంకా ఏం చెప్పాలి, మళ్ళా వరల్డ్ వైడ్ లో చాలా ఉంది. ఓవర్సీస్ లో అయితే ఇప్పుడున్న హైక్స్, టికెట్స్ చూసి ఇవన్నీ ఓవరాల్ గా చెప్పలేను కానీ, బట్ డే వన్ తర్వాత చాలా మార్పులే జరిగిపోతున్నాయి. అండ్ రేపు బుకింగ్స్ తర్వాత మనము క్లియర్ కట్ గా చెప్పగలం ఎంత వస్తుంది వరల్డ్ వైడ్ అని. బట్ ఇప్పటి వరకు అయితే ఏపీటీజీలో 70 నుంచి 90 కోట్ల గ్రాస్ వసూలు చేయొచ్చు. అండ్ వరల్డ్ వైడ్ గా చూసుకుంటే మాత్రం ఇక నార్త్ ఇండియా చూసుకుంటే 50 to 60 నెట్ మాత్రమే వసూలు చేయొచ్చు భయ్యా ఇప్పుడున్న బుకింగ్స్ అండ్ క్రేజ్ని బట్టి. సో మొత్తం ఓవరాల్ గా చూసుకుంటే 200 crore గ్రాస్ ఓపెనింగ్ ఈజ్ రెడీ టు వార్ టు అంతే. సో ఇంకా దాన్ని మించి చేస్తుందంటే ఇట్ ఈస్ ఎ డిపెండ్ ఆన్ టాక్. సో మొత్తానికి ఇది భయ్యా సంగతి. అయితే మీకైతే అర్థమైంది అనుకుంటా. ఇక క్లియర్ కట్ గా చెప్పేసా, ప్రతి స్టేట్ లో నుంచి ఎంత వస్తుంది అవన్నీ సోదొద్దు. దిస్ ఈస్ ద రియల్ నంబర్ ఆఫ్ వార్ టు కలెక్షన్స్.
అన్డౌటెడ్లీ 200 మార్క్ ని టచ్ అయిపోతుంది. ఇన్ఫాక్ట్ బ్లాక్ బస్టర్ టాక్ వస్తే 250 crore గ్రాస్ ఈజ్ ఈజీ టు వార్ టు. సో మొత్తానికి ఇది భయ్యా. సో మీరేమనుకుంటున్నారు? నా స్పందనపై తప్పకుండా మన కామెంట్లో తెలియజేయండి. ఇంతే వస్తుంది అనుకుంటున్నారా, ఇంకా ఎక్కువ వస్తుంది అనుకుంటున్నారా? మీ ఎక్స్పెక్టేషన్ ఏంటో కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. మళ్ళీ ఇంకెంత కలుస్తాం, సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టి చెక్ చేయండి. మళ్ళీ